అసలు ఈ ఎంసీఎన్ ఎలా వర్క్ అవుతుంది? అసలు ఈ ఎంసీఎన్ బెనిఫిట్స్ ఏంటి? ఎంసీఎన్‌కి డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి. అసలు ఈ ఎంసీఎన్ అంటే ఏంటి? ముందుగా ఎంసీఎన్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఎంసీఎన్ అంటే మల్టీనేషనల్ నెట్వర్క్ అని అర్థం. ఇది ఒక కంపెనీ యూట్యూబ్ క్రియేటర్స్‌ని జాయిన్ చేసి వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే బీబీటీవీ, స్టూడియో 71, ఫుల్ స్క్రీన్ ఇవి అన్ని యూట్యూబర్స్‌ని ఎంసీఎన్‌లో జాయిన్ చేస్తాయి. అసలు ఈ ఎంసీఎన్ ఎలా వర్క్ అవుతుంది? మీ ఛానల్‌ని కాంట్రాక్ట్‌తో జాయిన్ చేస్తారు. రెవెన్యూతో మీ ఛానల్‌ని కాంటాక్ట్ చేసి 10% నుంచి 40% వరకు వాళ్ళు రెవెన్యూ కమిషన్ అనేది తీసుకుంటారు. మన యూట్యూబ్ ఛానల్‌కి రిటర్న్‌గా కొన్ని బెనిఫిట్స్ అనేటివి ఇస్తారు. అసలు ఈ ఎంసీఎన్ బెనిఫిట్స్ ఏంటి? బ్రాండ్ డీల్స్ హెల్ప్ అంటే మీకు కొన్ని బ్రాండ్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు సోప్స్ అనుకోండి, వాటి యాడ్స్ కానీ అవన్నీ మీ ఛానల్లో ప్లే చేసుకొని రెవెన్యూ ఇంక్రీజ్ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి మీ ఛానల్కి ఏదైనా కాపీరైట్ స్ట్రైక్ కానీ కాపీరైట్ క్లెయిమ్ కానీ ఇలాంటివి ఏదైనా వచ్చినా కూడా ఎంసీఎన్ వాళ్ళు అది రాకుండా చూసి మీ ఛానల్కి సపోర్ట్ చేస్తారు. మీరు మోనిటైజేషన్కి అప్లై చేసిన తర్వాత మీ ఛానల్లో మోనిటైజేషన్లో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళు మీ ఛానల్కి హెల్ప్ అనేది చేస్తారు. మళ్ళీ మీరు ఇంకో ముఖ్య విషయం తెలుసుకోవాలి, ఎంసీఎన్కి డ్రాబ్యాక్స్ కూడా ఉన్నాయి, ఫెయిల్యూర్స్ కూడా ఉన్నాయి. డ్రాబ్యాక్స్ అంటే ఎంసీఎంలో బెనిఫిట్స్ ఉన్నాయి, నాన్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ నాన్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మీ ఛానల్ నుంచి రెవెన్యూ అనేది మీ ఛానల్ నుంచి రెవెన్యూ షేర్ కట్ అవుతుంది. మీ యొక్క కాంట్రాక్ట్ అనేది ఎంసీఎన్తో 6 months నుంచి 2 years వరకు ఉంటుంది. కొన్ని ఎంసీఎన్ కంపెనీలు ఫేక్ ప్రామిసెస్ ఇస్తాయి, అంటే మీ ఛానల్కి రెవెన్యూ పెంచేస్తాం, మీకు అది చేస్తామని అంటాయి. కానీ అంతా కొన్ని ఫేక్ ఉంటాయి, కొంచెం చూసుకోవాలి మనం. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే చిన్న స్మాల్ క్రియేటర్స్కి ఎంసీఎన్ వల్ల మనకి ఎటువంటి ఉపయోగం అయితే ఉండదు. అది ఎందుకో కూడా చెప్తాను. స్మాల్ ఛానల్స్కి ఎంసీఎన్ అంటే అవసరమా? మీరు 1K సబ్స్ 5K సబ్స్లో ఉంటే ఎంసీఎన్లో జాయిన్ అవ్వకపోవడమే బెటర్. మీ ఛానల్ని మీరే మానిటైజేషన్ చేసుకొని ఉంచుకోవడం సేఫ్. మీ ఓన్ కంటెంట్ రెడీ చేసుకున్న తర్వాత మీ ఛానల్లో వ్యూస్, సబ్స్, లైక్స్, వ్యూస్ వచ్చిన తర్వాత మీ ఛానల్ మోనిటైజేషన్కి వచ్చిన తర్వాత మీ ఛానల్ని మీరే మానిటైజేషన్ చేసుకోవడం చాలా బెటర్. ఒకవేళ మీరు ఎంసీఎన్లో జాయిన్ అవ్వాలంటే మీరు ముందుగా వాళ్ళు ఇచ్చే కాంట్రాక్ట్ని ఫుల్గా చదివి ఆ తర్వాతే సైన్ పెట్టండి. ఎందుకంటే మీకు రెవెన్యూలో వచ్చే రెవెన్యూలో కూడా 30% లాస్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. మనం ఎందుకంటే ఆ సందర్భంలో మనం ఆటోమేటిక్గా టెంప్ట్ అయిపోతాము. ఆటోమేటిక్గా సైన్ పెట్టేదాని వల్ల మన ఛానల్ అనేది గ్రోత్ ఇంప్రూవ్ అవ్వదు, ప్లస్ మీకు రెవెన్యూ రాదు, అన్ని విధాలుగా కూడా లాస్ అవుతారు. ఒకసారి చూసుకోండి. గనక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మన ఛానల్కి ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేసి ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీ ఛానల్ పైన నా కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మీకు నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.